ఎర్లీ మార్నింగ్ 6 o'clock అలాగ వచ్చాము. చలి అయితే ఉంది అక్కడ. ఇదిగోండి నా అవుట్లుక్ ఇలా ఉంది. యాక్చువల్గా మేము సేవకు వచ్చడం వల్ల ఇక్కడ కూర్చొని తీయగలుగుతాను వీడియో, లేకపోతే మినిమం ఫోన్ ఎలా ఉండదు. చూసారా క్లైమేట్ ఎలా ఉందో, చాలా మబ్బుగా ఉంది క్లైమేట్ అయితే. హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సేవ ఎలా ఉంటుంది ఏంటి అన్ని చూపించడానికి వచ్చాను మళ్ళీ మీ ముందుకి. అయితేనండి సేవా సదన్ అంటారు దీన్ని. ఇప్పుడే నిద్రలేసాను, అందుకే మొఖం అలాగ ఉంది. ఇవన్నీ బెడ్లు అనమాట. చూడగానే చిన్న హాస్టల్ ఫీలింగ్ లాగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎలా పడితే అలా పడుకుంటారు. చూడండి కొద్దిగా గజిబిజిగా ఉంటుంది. చూడడానికి అయితే బాగుంటుంది, కంఫర్ట్ బాగుంటుంది. పైన ఫ్యాన్లు, మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తారనమాట వీళ్ళు. ఇదిగోండి ఎదురుగా చూస్తే వాష్రూమ్స్ ఉంటాయి. అందరికి ఒక హాస్టల్ ఫీలింగ్ లాగా అయితే నాకు కనిపిస్తుంది. బాగుంటుంది, కంఫర్ట్స్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి టాయిలెట్స్ రూమ్, అది టాయిలెట్స్ కూడా బాగానే ఉంటాయి. ఇదిగోండి టాయిలెట్స్ అనమాట, ఇవి వరుసగా ఉంటాయి. ఇవన్నీ వాష్రూమ్స్ అన్నమాట. ఇప్పుడు బ్రష్ చేస్తున్నాను, బ్రష్ చేసి ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? చూపిస్తాను. పుష్కరిణి దగ్గరికి వెళ్తున్నాను. వరాహస్వామి టెంపుల్ పక్కన ఉన్న పుష్కరిణి ఉంటుంది కదా, ఆ పుష్కరిణి కోసం బ్రష్ చేసి వెళ్తున్నాను. ఇక్కడ స్నానం చూడండి, పుష్కరిణి ఎలాగుందో. వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత క్లీన్గా ఉందో వాటర్. అక్కడ వరకే గేట్లు వేస్తారు, లోపలికి వెళ్ళడానికి లేదు ఇంకా. కానీ వాటర్ చాలా మెయింటెనెన్స్ అయితే బాగుంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అలాగ వచ్చాము. చలి అయితే ఉంది అక్కడ. చూడండి వ్యూ చూడండి ఎలా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీటిలో దిగడానికి కూడా దిగాలనిపిస్తుంది, ఎందుకంటే వాటర్ అంత స్వచ్ఛంగా ఉన్నాయి. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. తిరుపతిలో మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుందండి. టాయిలెట్స్ చూసుకుని వస్తే చాలా బాగుంటుంది. ఇంకా రెడీ అయ్యి మేము సేవకి వెళ్తున్నాం. ఇదిగోండి నా అవుట్లుక్ ఇలా ఉంది. ఇది హాల్ అనమాట, ఆ సేవా సదన హాల్. ఇక్కడ వచ్చి మీకు చెప్తారనమాట ఏ రోజు ఏ సేవ పడుతుంది, లోపల ఎలాగ ఉండాలి అవన్నీ. ఇది ఒక హాల్ అనమాట, ఇక్కడ చెప్తారు. వెనకాల స్టేజ్ లాగా ఉంది కదా, ఇదిగోండి స్టేజ్ లాగా ఉంది కదా, ఇక్కడ కూర్చొని చెప్తారు. అది లిఫ్ట్ 1, లిఫ్ట్ 2, 2 ఉంటాయి. లిఫ్ట్ బిల్డింగ్కి 3 ఫ్లోర్లు ఉంటాయి మొత్తం. ఇంకా లిఫ్ట్లో వెళ్దాం. లిఫ్ట్ బటన్ నొక్కాను ఇప్పుడే. ఇప్పుడు లిఫ్ట్ వస్తుంది ఫ్రెండ్స్. లిఫ్ట్ ఎక్కి ఇంకా కింద ఫ్లోర్కి వెళ్ళడమే. చాలామంది అయితే ఈ టైంకి వెళ్తున్నారు సేవకి. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ అయితే సేవకి వెళ్తున్నాం. ఇప్పుడు వస్తున్నారు వీళ్ళంతా, ముందే జాయిన్ అయిన వాళ్ళు. మేము ఈరోజు మా డే 1 అనమాట. చూడండి కింద చూడండి, ఇంకా చాలామంది సేవలో జాయిన్ అవుతున్నారు. మాకు అంటే నేను వెళ్ళే టైం ఏమో వినాయక చవితి అనమాట. అది బొమ్మ పెట్టారు, ఇంకా ఓపెన్ చేయలేదు బొమ్మని. బొమ్మ ఓపెన్ చేస్తారు, మళ్ళీ నేను చూపిస్తాను వినాయకుడి బొమ్మ ఎలాగుందో. ఇంకా సేవకి వెళ్తున్నాను. కానీ ప్లెజెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. బిల్డింగ్ కానీ అందులో మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు వాష్రూమ్స్ క్లీన్ చేయడం అన్నీ చేస్తారు. చూడండి చుట్టుపక్కల ఎలాగుందో. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుంది. చుట్టుపక్కల చెట్లు కానీ గార్డెన్ టైప్ కానీ చాలా బాగుంటుంది. బిల్డింగ్ కూడా బాగుంటుంది. చెప్పాను కదా 3 floors అని. ఇవ్వండి 3 floors బిల్డింగ్ అనమాట. లిఫ్ట్ సదుపాయం కూడా ఉంటుంది ఈ బిల్డింగుల్లో. కానీ సేవ అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి నేను 2 సార్లు కూడా చేస్తుంటాను సేవ. నైట్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చుంటే. ఇప్పుడే రెడీ అయ్యాం, డ్యూటీకి వెళ్తున్నాం. ఇదిగోండి అది లేడీస్ బిల్డింగ్, ఇది జెంట్స్ బిల్డింగ్. డ్యూటీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వెళ్ళి స్కానింగ్ దగ్గర పడింది 300, ఇక్కడికి వెళ్ళబోతున్నాం. చూడండి లొకేషన్ ఎలా ఉందో. అయితే మేము ఇప్పుడు ఆన్ డ్యూటీ 300 స్కానింగ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడే ఎన్ఆర్ఐకి 300 రూపీస్ స్కాన్ చేస్తారు. లోపల ఫోన్ ఎలా ఉండదు, అందుకని ఎక్కడితో ఆపేస్తున్నాను. ఇది 300 రూపీస్ లైను. జనాలు ఎలా వెళ్తారు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదంతా 300 లైన్. వాళ్ళకి వెళ్తారు బయటికి.
యాక్చువల్గా మేము సేవకు వచ్చడం వల్ల ఇక్కడ కూర్చొని తీయగలుగుతాను వీడియో, లేకపోతే మినిమం ఫోన్ ఎలా ఉండదు, లోపలే ఫోన్ తీసుకుంటారు. దాన్ని బట్టి ఇక్కడ ఇలా కూర్చున్నాం. ఇప్పుడు భోజనంకి వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళి చూస్తాం అక్కడ ఏ ఐటమ్స్ పెట్టారో, అది కూడా వీడియో తీస్తాను నేను. పదండి భోజనంకి వెళ్దాం. యాక్చువల్లీ డ్యూటీ వచ్చి 6 hours ఉంటుంది ఫ్రెండ్స్. మేము మార్నింగ్ వెళ్ళాం కూడా మధ్యాహ్నం, అంటే మార్నింగ్ 11 10కి వెళ్ళాం మేము. ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. క్యాంటీన్ దగ్గర అంటే ఇక్కడే ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. లోపల చూద్దాం ఎలా ఉంటుందో. యాక్చువల్లీ మా 300 టికెట్ నుండి ఇక్కడికి దగ్గర అనమాట, అందుకని ఇటు వచ్చాం. లేకపోతే వెంగమామకి వెళ్ళేవాళ్ళం. లోపలైతే ఇలా ఉంటుంది. ఇక్కడ కూరగాయలు అవన్నీ కోస్తారనమాట. కొన్ని క్యాబేజ్ అక్కడ కోసారు, ఇంకో క్యాబేజ్ అంతా తరిగారనమాట. ఇక్కడ క్యాబేజ్, అలాగే వంకాయలు, సంథింగ్ కూరగాయలు ఉంటాయి. ఇవన్నీ ఇక్కడే ప్రిపేర్ అవుతాయి అనమాట. ఇంకోటి ఏంటంటే లైన్లో ఉన్న వాళ్ళకి వేడి వేడి పాలు ఇస్తారు, అది కూడా ఇక్కడే తయారవుద్ది. సాంబార్ రైస్ అన్నీ ఇక్కడే అవుతాయి. ఇంకా మా డ్యూటీ అయిపోయింది, మా డ్యూటీ టైం అయిపోయింది. ఇంకా వరాహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాం. మాడ వీధుల్లో నడుస్తూ వెళ్తున్నాం. చూసారా క్లైమేట్ ఎలా ఉందో, చాలా మబ్బుగా ఉంది క్లైమేట్ అయితే. యాక్చువల్లీ దీనికన్నా ముందు వీడియోలో నేను చెప్పాను తిరుపతి స్టోరీ ఎలాగొచ్చింది. అసలు ఫస్ట్ వరాహస్వామి అయితే వచ్చారు, ఆ స్టోరీ అంతా ముందు వీడియోలో చెప్పాను. పైన కార్డ్స్లో ఇస్తాను, ముందే చూడండి, స్టోరీ మొత్తం తెలుసుకోండి. ఇది వరాహస్వామి టెంపుల్ ఫస్ట్ తిరుపతిలో ఏర్పడింది ఈ టెంపులే. మనం ఫస్ట్ వరాహస్వామి దగ్గర దర్శనం చేసుకుని అప్పుడు మన స్వామిని దర్శించుకోవాలి. ఇదిగోండి టెంపుల్ బయట అయితే ఇలా ఉంటుంది. లోపలికైతే ఫోన్లో ఎలా ఉండవు, ఎక్కడ ఎలా ఉండదు, బయట నుండే తీస్తున్నాను వీడియో. అని ఫస్ట్ మాత్రం మీరు మర్చిపోకుండా వరాహస్వామికి అయితే దండం పెట్టుకోండి ఫ్రెండ్స్, తిరుపతి వచ్చే వాళ్ళు అయితే. ఇదిగోండి ఇందాడ గణేష్ స్వామిది మూసించారు కదా, ఇప్పుడు తీసి పూజ కూడా అయిపోయింది. మొత్తం ప్రసాదం కూడా లేదు అక్కడ. విగ్రహం అయితే ఇలా ఉంది, బాగా కట్టారు. వినాయక చవితికి ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఇంకా నైట్ అయ్యింది, రూమ్లో కొంచెం న్యాప్ తీసుకొని రోడ్ల మీద తిరుగుతున్నా. నాకు తెలిసి అరౌండ్ 11-10 అవుతుంది, 11 అవుతుంది, ఇంచుమించు 11 అవుతుంది. రోడ్లు చూసే అంత ఖాళీగా ఉన్నాయో, కానీ కొండ మీద అలా తిరుగుతూ ఉంటే చాలా ఫీల్ బాగుంటుంది. నేను 7 days అయితే పెట్టలేదు, మామూలుగా అన్ని రోజులు కలిపి ఒక వీడియో కింద చేశాను. ఈసారి మాత్రం సేవకి వెళ్తే 7 days డే టు డే అన్నీ పెడతాను, మీకు అప్డేట్ చేస్తాను. సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తే నేను కంపల్సరీగా నేను లాక్ చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ పడుతుంది నాకు. ఇదిగోండి హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ. ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుండి టెంపుల్ చూడడానికి మనకి చాలా బాగుంటుంది. కొన్ని హనుమాన్ టెంపుల్ ఇది కట్టేశారు, నైట్ అయిపోయింది కదా, అయినా జనాలు ఉన్నారు, ఎక్కువ చాలామంది ఉన్నారు జనాలు. కొన్ని గేట్లు అయితే క్లోజ్ చేశారు, తాళం వేస్తారు. ఒకసారి జూమ్ చేసి చూద్దాం హనుమాన్ ఎలా ఉన్నారు. చూడండి హనుమంతుడు వారు. ఇక్కడ నుండి మన స్వామి డైరెక్ట్ తిరుపతి గోపురం కనబడుతుంది. చూడండి వ్యూ అయితే అలా ఉంటుంది. ఇక్కడ చాలా మంది అయితే దీపాలు వెలిగిస్తారు. ఇదిగోండి దీపాలు. ఈ ప్లేస్ చాలా మంది తెలిసే ఉంటుంది. ఈ ప్లేస్ని ఏమంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి ఇక్కడి నుంచి వస్తే అలా కనబడుతుంది గోపురం. కానీ విజువల్స్ అయితే సూపర్గా ఉంటాయండి తిరుపతివి. నాకు ఇప్పటికీ వైబ్రేషన్స్ వస్తాయి. కానీ తిరుపతి నుండి వచ్చిన తర్వాత ఆ వీధుల్లో తిరగడం అవన్నీ మర్చిపోలేమండి. పైనుండి అయితే ఇలా కనబడుతుంది గోపురం. చూసారు అలా ఉందా. చాలామంది నైట్ ఇక్కడే పడుకుంటారు. నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా పడుకోవడం, కానీ అవ్వలేదు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో తిరుపతిలో చూడాల్సిన చాలా ప్రదేశాలు ఉన్నాయి. బాటగంగమ్మ తల్లి, నాగుల కోణం, ఇలాంటివి చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయాలి మన వీడియో. దీనికన్నా ముందు నా పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలు 2 తీసాను, అవి కూడా చూడండి. అవి ఎండింగ్ కార్డ్స్లో కూడా ఇస్తాను, చూడండి. ఈ తిరుపతి సిరీస్ అలా చేశాను, అవి కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.